చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన భువనగిరి కోట అభివృద్ధి పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వారు కోటలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ మాట్లాడారు. భువనగిరి కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా వివిధ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని వెల్లడించారు. కోట అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శించకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు. భువనగిరి కోట వంటి చారిత్రాత్మక కట్టడాలను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారని చెప్పారు. అందుకు అనుగుణంగా అన్ని వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భువనగిరి కోటను రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం 2 ఏళ్ళకి చెప్తూనే ఉన్నాం, భువనగిరికి మహారదశ పట్టింది. నిజంగా కూడా మహారదశనే. ఈ రోజు ఈ మంత్రి గారు ఈ రివ్యూలో చెప్పిన చూస్తుంటే భువనగిరి ఫోర్ట్ గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. ఇదైతే ప్రసాద్ స్కీమ్ లో మరి భువనగిరి ఫోర్ట్ రోప్ వే కార్యక్రమం, భువనగిరి ఫోర్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ అని చెప్పి ఈరోజు 58 కోట్ల రూపాయలతో పెడుతూ గొప్పగా ఒక రోప్వే చేసే కార్యక్రమం. బహుశా రాష్ట్రంలోనే మొదటి రోప్వే కార్యక్రమం ఇది. 6 రోప్వేలు పెట్టి మరి 6 రోప్వేల ద్వారా 3 పైకి 3 కిందికి వచ్చే కార్యక్రమం చేస్తూ ఎట్ ఏ టైం గంటకు 250 మంది పైకి వెళ్లే కార్యక్రమం చేస్తూ